ఉగ్రవాద వ్యతిరేక విధానాల్లో పాకిస్తాన్ డొల్లతనం, ద్వంద్వ వైఖరిని ఆదేశానికే చెందిన రాజకీయ నాయకుడు బయటపెట్టారు. టెర్రరిజం విషయంలో తమ దేశం వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు జమియత్ ఉలేమా ఏ ఇస్లాం చీఫ్ మౌలానా ఫజ్లుర్ రెహమాన్. ఆఫ్ఘనిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయడాన్ని పాకిస్తాన్ సమర్థించుకుంది. అలాంటప్పుడు భారత్ పాక్లోని ఉగ్రవాద కేంద్రాలపై దాడులు చేస్తే మాత్రం అభ్యంతరం ఎందుకు వ్యక్తం చేస్తోందని ప్రశ్నించారు ఫజ్లుర్ రెహమాన్. కరాచీలో జరిగిన ఒక సమావేశంలో రెహమాన్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్కు చెంపపెట్టుగా మారాయి. ఈ ఏడాది భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అంశాన్ని ప్రస్తావిస్తూ రెహమాన్ సంచలన కామెంట్స్ చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మే 7న పాక్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ చర్యను పాకిస్తాన్ తీవ్రంగా ఖండించింది. అయితే పాకిస్తాన్లోని బహావల్పూర్, మురుద్కే వంటి ప్రాంతాల్లో ఉగ్రవాద కేంద్రాలున్నాయని స్పష్టం చేశారు ఫజ్లుర్ రెహమాన్. భారత్ వాటిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. తెహ్రీకే తాలిబాన్ ఉగ్రవాదులు అక్కడ ఉన్నారు అంటూ కూడా ఆఫ్ఘనిస్తాన్పై వరుస దాడులు చేసుకుంటూ వస్తోంది పాకిస్తాన్. అలాంటప్పుడు కేవలం భారత్ చేసిన దాడులపైనే ఎందుకు పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది అనేది ఫజ్లుర్ రెహమాన్ వాదన.